ఆందోళన బాట పట్టిన అన్ని పార్టీలు. పోరాటం ఆరంభం మాత్రమే, ఆలస్యమైతే మరిన్ని ఉద్యమాలు. అమలు బాధ్యత కేంద్రానిదేనన్న పొన్నం ప్రభాకర్. అంబర్పేటలో కాంగ్రెస్ నిరసన ర్యాలీలో కింద పడ్డ విహెచ్, వెంటనే పైకి లేపిన నేతలు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే, ఈడబ్ల్యూఎస్ తెచ్చినప్పుడే 50% కోటా దాటింది, రాష్ట్రానికో నీతి ఉండదన్న మందకృష్ణ. ధర్నాలు చేస్తే చట్టాలు కావు, కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నదెవరు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శలు. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ ఆందోళన, బంద్కి మర్రి రాజశేఖర్ రెడ్డి మద్దతు, దుకాణాలు మూయించిన ఎమ్మెల్యే. బీజేపీ దుష్ప్రచారం చేస్తోంది, కులగణనతోనే బీసీల లెక్క తేలింది, కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉందన్న వాకిటి శ్రీహరి. బంద్ కు బీజేపీ సంపూర్ణ మద్దతు, బీసీ రిజర్వేషన్ల పేరిట ఓట్ల రాజకీయం, అమలు బాధ్యత కాంగ్రెస్ దేదన్న రామచంద్రరావు. రాజేంద్రనగర్ లో బీసీ బంద్, రోడ్డుపై బైఠాయించిన ప్రకాష్ గౌడ్, రిజర్వేషన్ల సాధనే లక్ష్యమన్న ఎమ్మెల్యే. బీసీ బిల్లుని బీజేపీ అడ్డుకుంటోంది, ఆమోదం కోసం మోదీని అడగట్లేదు, ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదన్న మహేష్ గౌడ్. ఢిల్లీలో ధర్నాకి రెడీ, కేంద్ర మంత్రుల ఇళ్ల ముందు నిరసనకు దిగుతాం, హక్కులు సాధించుకుంటామన్న దానం నాగేందర్. కాంగ్రెస్ బీజేపీ బీసీ ద్రోహులు, రెండు పార్టీలు మాట తప్పాయి, తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు.